తిరుమల బైపాస్ రోడ్డులో ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన కంకనాల రజనీకాంత్ నాయుడు గారు ఒక భూమి పైన కన్నేశారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి ఈరోజు అభినయ్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఆ భూమిలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఎవరైనా కావాలంటే కూడా కనుక్కోండి. భూమన కర్ణాగే ఆ భూమి దగ్గరికి కానీ, ఆ భూమి దగ్గరికి నా పిల్లకాయలు కానీ, నా మనుషులు కానీ, నా పార్టీ వాళ్ళని తీసుకొని కానీ ఇంతవరకు నేను అక్కడికి పోయిన లెక్క దాకాలనేటువంటి ఏది కానీ లేదు. ఉంటే నిరూపించాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇదిగోండి, ఈయన ప్లానింగ్ ఆఫీసరు వంశీ గారు, ఈయన ప్లానింగ్ ఆఫీసర్ వంశీ గారు, ఈ ముందు ఆయన కోటేశ్వరరావు సర్వేరు. మేము హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి, అయ్యా మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దీని ప్రకారం మీరు చేయండి అంటే అప్పుడుండే సార్ చేస్తామని చెప్పి మాకు ఎల్డీపీకి ఇచ్చి అన్ని ప్లాన్ కూడా అప్రూవల్ అయిపోయింది మాది. ఆ తర్వాత ఈయన రాజకీయ బలం ఉపయోగించి మా కాగితాలని కామాలు పెట్టాము మేము అని అంటారు అధికారులు. అది ఎట్ట కామాలు పెట్టినారు సార్? సింగిల్ డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన కమిషనర్ గారు, మాది సింగిల్ డాక్యుమెంట్ ఉన్నదనేసి మేము పన్ను కాగితాలు ఇస్తే పట్టించుకోవడం లేదు. 8 నెలలు అవుతాయన్నా కూడా ఈ రోజుకి తీసుకోలేదు. నవంబర్ 3వ తేదీ మాకు ఈ బాధలన్నీ పడతా ఉంటే, నవంబర్ 3వ తేదీ మేము కలెక్టర్ ఆఫీస్ గారిపై పెట్రోల్ పోసుకుంటే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి లైవ్లో మాట్లాడినాడు కలెక్టర్ గారు, వీళ్ళు వెంటనే పరిష్కరించండి అనేసి. ఎప్పుడు జరిగింది ఇది? నవంబర్ 3వ తేదీ మేము చేసింది. ఈ రోజుకి ఆ కాగితాలు ఎత్తుకొని ఇచ్చాం, కానీ ఈ రోజుకి పట్టించుకోవడం లేదు మా కాగితాలు. మా ల్యాండ్ కాడికి పోతానే ఎవరో ఒక పోలీసులను పంపించేది. పోలీసులు ఏమడిగితే, సార్ మాకు 100 డైలు వచ్చింది, ఇక్కడ దొమ్మి కేసు జరుగుతుందంట అనేసి ఈయన వెనకాల నుంచి చేయించేది కంకనాల రజనీకాంత్ నాయుడు. మేము ఎవరికైతే అంగడి లీజుకి ఇచ్చినామో వాళ్ళని ఈ సామాజిక వర్గం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు చేయించి వాళ్ళు లీజుకి వెనక్కి పోయేట్టుగా మాకు పనికి చేసుకోనికుండా వాళ్ళని వెనక్కి పంపించింది నువ్వు కాదా కంకనాల రజనీకాంత్ నాయుడు? ఈరోజు నువ్వు వాళ్ళు ఏదో వైసీపీ వాళ్ళంట, దానికనేసి నేను ఏదో చేసినాను, పోలీస్ స్టేషన్కి పోయినాను అంటే, సివిల్ డిస్ప్యూట్ ఉండేదానికి పోలీసు వాళ్ళకి ఏం పని? పోలీసు వాళ్ళతో ఏం పనిగా పోయినావు నువ్వు కోర్టుకు పో, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయన్నావు కదా, కోర్టుకు పోయి చూపించు నీది. నేను హైకోర్టుకి పోయి ఆర్డర్ తీసుకుని వచ్చా. అదే నాకు ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళలేరే వాళ్ళు. ఇంకోటి, ఇదే కాగితాల మీద హైకోర్టు ఆర్డర్ ప్రకారం మున్సిపాలిటీ సర్వేరు ఇంకొక ఆయన, అంటే ప్లానింగ్ కాకుండా సెక్రటరీ అనమాట, పన్నులు అవి చూస్తా అంటాడు, ఈయనకి ఇస్తే ఈయన కాగితాలు ఇచ్చాడు. అన్ని వీడియోలు ఉన్న సాక్ష్యాలతో సహా ఇది రజనీకాంత్ అని చేసినాడని నిరూపిస్తాం మేము. రమ్మనండి. మా మీద ఆడవాళ్ళ మీద ఎంతో మాట్లాడతారు తాగేసి వచ్చి పోలీసు వాళ్ళు. ఒక ఎస్పీ గారికి 100 సార్లు మీకు కంప్లైంట్ పెట్టాను సార్. ఆడవాళ్ళని కూడా పట్టించుకోకుండా మా మీద దౌర్జన్యం కోసం చిన్నపిల్లలు పెట్టుకొని మేము నర్రోడ్లు ఎన్ని రోజులు ఉండాలి సార్? మేము ఎన్ని సార్లకు పోయినా మా కాగితాలు తెమ్మంటారే కానీ అవతల వాళ్ళ దగ్గర ఏమున్నాయి సార్ అంటే, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడతాను, బయట పోరా ముందు నువ్వు అంటాడు ఎంఆర్ఓ గారు. మేము 2004లో 2005లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చిందంటే ఇది మున్సిపల్ కోర్టు ఇచ్చింది, ఇది ఎట్ట చెల్లుతుంది అంటాడు ఆయన ఎంఆర్ఓ. ఒక జడ్జిగా ఉండుకొని ఆయన ఆ మాట అంటే మాకు ఆయన వాళ్ళ దయనీయ స్థితి ఎట్ట ఉన్నది అనేది ఆ రోజు అర్థమైంది మాకు. ఒక కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ మేడం కూడా వాళ్ళు ఇవ్వలేనంటున్నారయ్యా, ఏం చేయాలి మేము అంటున్నారు. వాళ్ళ దయనీయ స్థితి. ఒక కమిషనర్గా ఉండుకొని, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండుకొని, ఒక పేదవాళ్ళు ఇలా మీరే కదా ప్రకటనలు ఇస్తున్నారు, సింగిల్ డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తామని. మా సింగిల్ డాక్యుమెంటే కదా, మీరు పన్ను కొడితే తెలీదా? ఈ పన్ను కాగితం కొడితే మా సింగిల్ డాక్యుమెంట్ ఉన్నదా లేదని తెలీదా మీకు? మేము అడిగితే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు బయట పోయి మాట్లాడండి. మేము అడిగితే చాలు, కనీసం మాకు నోరెత్తి మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు ఆఫీసర్ల దగ్గర. కమిషనర్ దగ్గరికి మేము 10 సార్లు వెళ్ళినామండి. కావాలంటే ప్రజాశక్తి పేపర్లో 4-5 సార్లు వచ్చింది. కమిషనర్ దగ్గర ఉండేదే ప్రజాశక్తి పేపర్లో కమిషనర్తో మాట్లాడిందే 4-5 సార్లు వచ్చింది. ఈ రోజుకి దాని మీద మాకు ఎటువంటి న్యాయం జరగల. కమిషనర్ మేడం చెప్పలేదు సింగిల్ డాక్యుమెంట్ ఉండే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని. మాకు ఎందుకు చేయరు మేడం అంటే సమాధానం లేదు మాకు. కలెక్టర్ గారు నవంబర్ 3వ తేదీ ఇదిగోండి పెట్రోల్ పోసుకొని మేము ఎంత ఉద్యమం చేశాం. కలెక్టర్ గారు స్వయంగా రాసి ఇదిగోండి, మీరు కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయండి,
ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకే చేయండి అనేసి ఇస్తే ఈ రోజుకి దాని మీద ఎటువంటి కనీసం ఒక కాగితం కూడా బయటికి రాలేదు. ఆర్డీఓ గారు పిలవలేదు, కమిషనర్ గారు పిలవలేదు. మేము ఇద్దరికి ఎత్తుకొని పోయి ఇచ్చాం కాగితాలు. కలెక్టర్ గారు చెప్పిన వెంటనే ఎత్తుకొని పోయి ఇచ్చాం. ఈ రోజుకి మాకు న్యాయం జరగలేదు. నువ్వు అధికార బలం ఉపయోగించుకున్నా ఇవన్నీ జరుగుతున్నాయా? కంకనాల రజనీకాంత్ నాయుడు గారు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే వీడియో ఉంది సార్, వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పిన వీడియో కూడా మా కాడ ఉంది సార్. మేము చర్చకు రమ్మంటున్నాం, రండి. ఆ వీడియో మీ కాగితాలు ఉన్నాయంటున్నారు కదా, ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే ఉన్నది అంటున్నారు కదా. రండి, రేపు మేము మా జాగా కాడే కూర్చుంటాం. రమ్మను, మీ కాగితాలు ఉంటే ఎత్తుకొని రండి. అది ఇదే మీడియా సమక్షంలోనే అడుగుతున్నాం మేము. ఇది ఎత్తుకొని రండి, మీ కాగితాలు ఏముండాయో ఎత్తుకొని రండి. మేము ఆడ కూర్చుంటాము, మీరు చేయండి. మాకు భాగ్యలక్ష్మి మేడం మేము అందరినీ మిమ్మల్ని బహిరంగంగానే అడుగుతున్నాం. వాళ్ళని ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ రోజు మేము లీజ్ ఇచ్చిన వాళ్ళని వెనకాలకి పంపించేసి ఇంత చేస్తా అంటే కనీసం మా మీద దయ లేకుండా అధికారులు ఉన్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు న్యాయం చేయకూడదా? మేమేమి నెంబర్లా? తెలుగుదేశం నాయుడు చంద్రబాబు నాయుడు ఆడు ఉంటే మీరు ఆడ ఏమార్తాడు పోయి తీసుకుంటారా అని చెప్పినాడా? చంద్రబాబు నాయుడు ఇంత ఇదిగా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? న్యాయం చేయమంటే ఏ పార్టీ అయితేమి ఒక ఆఫీసులో రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు, కానీ సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది? ఏమి న్యాయం చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీలట్టుంది. మాకు న్యాయం జరిగిందా? మాకు జడ్జిమెంట్లు లేవా? అల్లో లక్ష్మణ రోడ్లో పడి సస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఆడు దొరుకుతాడు దోసుకోమన్నాడా? ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కసారి బిడ్డల సార్ మీరు చెప్పారు కంకనాల రజనీకాంత్ నాకు సంబంధం లేదు అన్నాడు అనేసి. ఇదే మాట డిఎస్పీ దగ్గర కూడా రాయిసి ఇచ్చినాడు. ఎప్పుడు రాయించాడు? ఫిబ్రవరి 1వ తేదీ 2వ తేదీ రాయించాడు. కానీ ఫిబ్రవరి 17వ తేదీ మున్సిపల్ ఆఫీసులోకి వచ్చి చేశాడు. ఆ వీడియో ఫిబ్రవరి 17వ తేదీ చేసింది. డిఎస్పీ దగ్గర ఈ పక్క ఆయన, ఈ పక్క మా అమ్మ కూర్చొని నాకు సంబంధం లేదని రాయిసి కంకనాల రజనీకాంత్ నాయుడే. ఫిబ్రవరి 2వ తేదీ అనుకుంటారు అది. కానీ ఫిబ్రవరి 17వ తేదీ మళ్ళీ మున్సిపల్ ఆఫీసులోకి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చాక చేసింది అది. కంకనాల రజనీకాంత్ సంబంధం లేకపోతే మున్సిపల్ ఆఫీసులోకి వచ్చి మా సర్వేర్తో మాట్లాడించి, సర్వేరు మా ప్లాన్ రాత్రి సాయంకాలం రమ్మని చెప్పినాడు. సర్వేర్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్ లోపలికి వచ్చి సార్ దీంట్లో ఏదో ఉంది అని చెప్పి ఆపించింది నువ్వు కాదా? ఆ సర్వేరే కదా ఆయన చేసింది. ఆఫీసుకు కూడా పిలిపించాడు సార్, బెదిరించాడు మమ్మల్ని. శాంతం అనేసి చనిపోయింది ఆమె, సత్య 33వ వార్డు తెలుగుదేశం అధ్యక్షురాలని 33వ వార్డుకి ఆమె మొన్న చనిపోయింది రీసెంట్ గా. ఆమె కానీ బతుకుని అంటే ఆమె చెప్పింటుంది. ఈయన మనుషులు పంపించలేదన్నారు కదా. బాలన్నని అడిగితే చెప్పడం మనుషులు పంపించాడు లేదనేసి. వచ్చిన వాళ్ళు గిడ్డి పెట్టలేదా నీకు ఆ రోజు వచ్చిన మనుషులు? ఈయన వెనకాల ఉండేది ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, మన తంగవేలు సార్కి పెద్ద ఒక ఆయనకి అన్యాయం జరిగితే సిపిఐ వాళ్ళు వచ్చి కూర్చొని ధర్నా చేశారు. కానీ మా విషయంలో ఎందుకు రాలేదు వాళ్ళు? మా విషయంలో ఎందుకు రాలేదంటే ఈయన సిపిఐ నారాయణ తమ్ముడు కొడుకు కాబట్టి వాళ్ళని జోబీలో పెట్టుకొని ఈ ప్రతిసారి ముందు సిపిఐ వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చి గడ్డి పెట్టినారు. మేము చూసాం, వీళ్ళు మా ఏరియాలో ఉండేవాళ్ళు. కంకనాల రజనీకాంత్ నాయుడు సిపిఎం నారాయణ సొంత తమ్ముడు కొడుకు. ఆయన వాళ్ళని అడ్డం పెట్టుకొనే ఈ రోజు మా మీదకి ఎంత దౌర్జన్యంగా వస్తున్నాడు. సిపిఐ వాళ్ళు ఒక పెద్ద ఆయనకి అన్యాయం జరిగితే వచ్చినారు, కానీ మాకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ కంకనాల రజనీకాంత్ నాయుడు ఆపిచ్చినాడు. వాళ్ళు వచ్చినారంటే చాలు సిపిఐ వాళ్ళు, అప్పటికే ఫోన్లు వస్తాయి వాళ్ళకి రజనీకాంత్ నాయుడు దగ్గర నుంచి. నువ్వు ఇంత దుర్మార్గంగా చేయలేదు మా మీద. ఈరోజు నాకేం సంబంధం లేదు, నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాను, పోలీసు వాళ్ళకి చెప్పాను అనేసి 10 రోజులు ఉన్నారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్లో. కావాలంటే మీరు సీసీ కెమెరాలు చూడొచ్చు. అక్కడ జూన్ 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ, ఇది జూలై 5వ తేదీ వరకు మా కాగితాలు ఏదైతే ఈ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాది ఆర్టీఐ కింద జారీ చేయలేదు అనేసి ఇవ్వడానికి ఇచ్చేంత వరకు ఆయన ప్రతిరోజు 8 గంటల సేపు ఆఫీసులోనే కూర్చోలేదా అని మేము నిలదీసి అడుగుతున్నాం ఆయన్ని. సాక్ష్యాలు ఉంటాయి, రమ్మనండి. లైవ్ డిబేట్ లో మేము కూర్చుంటాము. వినండి సార్, ఇది వచ్చి మున్సిపల్ ఆఫీస్ లోనే సార్. మేము సౌండ్ రావడం ఆయన మాట్లాడించి మా పనులన్నీ ఆపించారు సార్.
మేము ఎవరికైతే లిస్ట్ ఇచ్చినాక ఆయన వదిలినాక మమ్మల్ని పంపించారు పొండమ్మా ఇప్పుడు పోయి మాట్లాడుకోండి అని. నీకే ఏ ఇది లేకపోతే ఇప్పుడు నువ్వు కాదా కంకణాలు రజనీకాంత్ కాదా ఈయన కంకణాలు రజనీకాంత్ అవునా కాదా?